24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. కొండ దగ్గర ప్యాలెస్ కట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత డబ్బు ఖర్చు పెట్టి కట్టడానికి కారణం ఏమిటి? ముందుగా TV24 ఛానల్ వారికి ధన్యవాదాలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలో కట్టిన ఈ ప్యాలెస్ అతను సతీమైనటువంటి భారతీయ గారు మన గాద్రేజ్ ప్యాలెస్ మీద మోచుపడి అటువంటి తరహాలో ఇది ఆ ప్యాలెస్ కావాలనే కోరిక మేరకు ఆ ప్యాలెస్లో కొద్దిగా తలకింద రావడం వల్ల అటువంటి ఇది మన రుషికొండలో ఏర్పాటు చేసి ఆవిడ తాలూకా కోరిక తీర్థం మోహంతోనే అది కట్టడం జరిగింది. ఇది అటువంటి దీనికి ధనం దుర్వినియోగం చేయించి మరి ప్రజల తాలూకా ఆస్తిని కొల్లగొట్టడానికి ఆయన ప్రయత్నం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన మన జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి ప్రజావేదికని కూల్చే టైప్ కాకుండా ప్రజల ద్వారా ఖర్చు పెట్టినటువంటి అమౌంట్లు ఫండ్స్ వేస్ట్ అవ్వకూడదని చెప్పేసి ఆయన మళ్ళా రుషికొండలో ఏర్పాటు చేసినటువంటి గృహాన్ని ఏ ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉపయోగించాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఆ దుర్వినియోగం అవ్వకుండా చేయడానికి కృషి చేస్తారని మేము తెలియపరుస్తున్నాం. అలానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఇటువంటి అవినీతి పనులు ఏమైనా చేశారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పని ఏముందండి? అవినీతి పనులే కదా. అది వేరేగా మళ్ళీ అవినీతి పనులు ఇప్పుడు ప్రతి ఒక్క దీనిలో కూడా అవినీతే. ఆయన చేసింది అవినీతి లేదని చెప్పడానికి ఇక్కడేం లేదమ్మా. కానీ దయచేసి మరి ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి పనులన్నీ గుర్తుంచుకొని మరి చాలా అత్యధిక సీట్లతో మళ్ళా ఈ అవకాశం కల్పించిన ప్రజానీకం అందరూ కూడా మా ధన్యవాదాలు. అలానే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు కదా, దాంతోపాటు కొన్ని మంత్రి పదాలు ఇచ్చారు. ఆయన ఎటువంటి సహాయాలు అందిస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న ఆయన బాబు గారిని అరెస్ట్ చేసిన టైంలో వచ్చి మీ వెంట నేను ఉన్నాను, ఏదైనా ప్రజల వ్యతిరేక ఓటు చేయకూడదనే ఒక నినాదంతో వచ్చి భరోసా ఇచ్చి చివరి వరకు ఆయన ఏదైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినంత వరకు అహోదుస్తులు కష్టపడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపినంత వరకు నిద్రపోయిన నినాదంతో వచ్చిన తర్వాత ఆయన పంతం మేరకు మొత్తం జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలా టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కృషి చేసి చంద్రబాబు నాయుడు గారికి అఖండమైనటువంటి విజయాన్ని చేకూర్చిన దీనిలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంతగానో ఉందని చెప్పి మొత్తం అందరం మా అన్ని పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భావిస్తూ మరి ఆయనకి ఏదైతే ఉప ముఖ్యమంత్రి ఇచ్చే దీనిలో మరి ఈరోజు మీరు మొన్న గతంలో చూసుంటారేమో, చంద్రబాబు నాయుడుతో సమానంగా అన్ని కార్యాలయాల్లో కూడా ఉప ముఖ్యమంత్రి ఫోటో కూడా పెట్టమని చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టు మరి పవన్ కళ్యాణ్ గారికి ఎంత వాల్యూ ఇచ్చారనేది ప్రజలందరూ గమనించి ఈ కూటమి తాలూకా సమైక్యత అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తారని భావిస్తున్నాం.